యోగుల్ని తాంత్రికుల్ని కలిశాను. ఎన్నో పురాణాలు చదివాను. పండితుల్ని సిద్ధుల్ని కలిశాను. ఎవ్వరూ ఈ సమస్యకి పరిష్కారం చెప్పలేకపోయారు. యోగుల్ని తాంత్రికుల్ని కలిశాను. ఎన్నో పురాణాలు చదివాను. పండితుల్ని సిద్ధుల్ని కలిశాను. ఎవ్వరూ ఈ సమస్యకి పరిష్కారం చెప్పలేకపోయారు. బావా బామ్మర్ది ఆ బాండింగ్ చాలా స్పెషల్. బావలు ఎవరైనా చిన్న మాట అంటే బామ్మర్ది అస్సలు బామ్మర్దికి ఏం కావాలో బావకి తెలియదా? ఫ్యామిలీలో బావా బామ్మర్ది అంటే బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్యామిలీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు అంటే బావ ఎప్పుడు బామ్మర్దికి ఒక ఫ్రెండ్ లాగా ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాడు. ఇంట్లో చెప్తే అర్థం చేసుకోలేనివి బావకు చెప్తే అర్థం చేసుకుంటాడు అనిపిస్తుంది. బావ మీద వచ్చే రెస్పెక్ట్ చాలా స్పెషల్. ఫ్యామిలీ ఫంక్షన్ అయినా ఏ ఈవెంట్ అయినా బావనే ఫస్ట్ ప్రయారిటీగా ఉంటాడు. ఈ రీల్ని మీ ఫేవరెట్ బావకి షేర్ చేయండి. బావా ఒక సామెత ఉంది, బావమరిది బ్రతక కోరుతాడు అని. అందుకే బావగారికి ఎప్పుడైనా ఏదైనా పెద్ద కష్టం వస్తే బావగారు మనశ్శాంతి పొందండి, ఇంకా సంతోషంగా జీవితం గడపండి అని చెప్పడం కోసం అంచు ఉన్నటువంటి బట్ట తెచ్చి మహదాశీర్వచనంలో మొదట పెట్టే అధికారం ఎవరికి ఉంటుంది అంటే బావమరిదికి ఉంటుంది. ఆ బావమరిదికి బావగారంటే అభిప్రాయ భేదం ఉన్నా లేకపోయినా ఉండకూడదు. భగవంతుడి దయ వల్ల ఎక్కడైనా బావలు బావమరుదులు చక్కగా సంతోషంగా కలిసి ఉండాలి. ఏనాటికి ఏ కుటుంబంలో అటువంటి భేదములు కలగకుండుగాక. ఒకవేళ ఏ కారణం చేతన కించిత్ అభిప్రాయ భేదం ఉన్నా కూడా తన చెల్లెలి పసుపు కుంకాల్ని దృష్టిలో పెట్టుకుని బావగారు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని కోరుకునేవాడెవరు అంటే, వాస్తవానికి వరుసకు నాకు ఎంతమంది బామ్మార్దులున్నా నా మనసుకు నచ్చిన బామ్మార్ది మాత్రం నువ్వేరా బామ్మార్ది.